ఇలాంటి పనులు చేసేదని నేను అస్సలు అనుకోలేదు. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పుదీనా, కొత్తిమీర, బెండకాయ గుండకాయ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. యుద్ధం మార్కెట్లో కట్టే యుద్ధం. అదే చూసుకోబా ఈ పిచ్చోనువా. ఫ్రెండ్స్ ఇప్పుడే లేచిన, లేవగానే ఉప్మా చేసిన అంటారు. ఆ ఉప్మా ఏంటిదంటే సేమియా ఉప్మా అట. సేమియా ఉప్మా ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. సేమియా ఉప్మా చేసుకుంటారు అసలు? ఏమో మరి డిఫరెంట్గా చేసిన అంటారు. చూద్దాం ఒకసారి. ఏం చేసినావు? సేమియా ఉప్మానా సేమ్ ఉప్మానా? ఇదేంది ఇట్లా తీగలు ఉన్నది? సేమియానా ఇది? ఎట్లా చేస్తారంటే సేమ్ ఉప్మా లెక్కనే సేమియా చేస్తారు అంతే. అంతేనా? ఉప్మా పేస్ట్ లో సేమియా ఉప్మా. సరే టేస్ట్ చూసి అయితే చెప్దాం ఎట్లుంటుందో చూద్దాం. ప్లేట్లో ఏమన్నా మనం చేసినామంటే సేమ్ ఉప్మాల పసుపు వేయరు, కారం ఎత్తాడు ఎవరన్నా పిచ్చి పిల్ల. ఎంత ఇస్తావు రేటింగ్? 10కి 9. అయ్యో 9ఏనా? 9.5 ఇయరాదా? సరే సరే ఇప్పుడు తినేసి బయటికి పోదాం. ఇలా సండే కదా, అంటే ఇట్లా ఉంటుంది అంతా. చూద్దాం పోదాం. మటన్కి పోతున్నాం, సండే కదా, చిన్న స్పెషల్ అన్నమాట మటన్ అనేది. సో మరి చూద్దాం. మటన్లో మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ బ్రా అట్లా వినాక చూద్దాం మరి. మళ్ళీ ఇడికెళ్ళి కొత్తిమీర మెంతి తీసుకోవాలి. మీకు ఎంత టార్చర్ ఉంటుంది సండే అక్క చెప్పండి. ఎప్పుడు కానీ వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కింద ఎల్లోయిష్ ఉండాలి. చూసిరా ఎల్లోయిష్ ఉందా? అట్లుంటేనే వాటర్ మిలన్ స్వీట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది భూమి మీద పండి ఉంటేనే అట్లా ఎల్లోయిష్ అవుతుంది అనమాట. లేకపోతే పండించేది లోపల కెమికల్స్ వేసి పండించేది అనుకో అదంతా గ్రీనిష్లు ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక 3 కిలోల వాటర్ మిలన్ అయితే తీసుకుంటున్నాం. చూడండి 2 అవుతున్నాయి, రెండింటికి 3 కిలోలు 5 కిలోలు అవుతున్నాయి. అంతే అది కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే దోసకాయ కావాలా. దోసకాయ ఏడవైనా మస్తు రేటు ఉన్నది, సమ్మర్ కాబట్టి మస్తు మంది తింటారు కాబట్టి. అయితే అడుక్కుండా పోదాం. అంటే ఇప్పుడు ఇదైతే తీసుకుందాం, చూద్దాం. అడుగుదాం 30 తీసుకో. అంతేనా? దోసకాయ ఎంత? 30కి అమ్మా కిలోనే. 30 రూపాయలకైతే బేరం చేసేసినాం అన్నట్టు. అంటే మనకి ఎక్కువ బేరం చేసి రాదు, ఎంత అంత ఇచ్చేసి వెళ్ళిపోవడం అవుతుంది. అందుకని నేర్చుకుంటున్నా ఫ్యూచర్లో. వాడిని పెళ్ళైంది కానీ వాడు మాట్లాడాడు అట్లా. రైట్ బండి ఇంటికే ఇక
పుదీనా, కొత్తిమీర, బెండకాయ గుండకాయ అన్నిటి నాకు గుండకాయ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. యుద్ధం మార్కెట్లో కట్టే యుద్ధం. ఎండ పైకి వెళ్ళి చంపుతుంది. అరే గడువు ఇదే పట్ట చాలదా మంచిగా అనుకున్నా అన్నాడు. ఎందుకు కాలు ఆడుకో వల్ల ఎవరికి తిట్టలు నేను కాలు పెడుతున్నా. మూడ బండి వస్తుంది ఈ బండ్లు రావు గేర్లే. ముంగట్రా చూడబాయ్ నిమ్మ చూడ ఆరెంజ్ చూడ మసాలా మసాలా స్వీటా एक स्वीट 2 मसाला. ఈ మా ఊర్లో సోడా అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. అయితే దీని సోడా అనేది ఎండాకాలం తాగితే మజా అనిపిస్తుంది నిజంగా. మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి కదా. చూడండి మా ఊర్లో ఇట్లా మొత్తం సోడా ఇట్లా మస్తు ఉంటుంది. మేము మాకు ఇష్టమైంది ఏంటిదంటే, నాకు ఇష్టమైంది నాకు మసాలా అంటే ఇష్టం. మసాలా క్రేజీ ఉంటుంది. మంచిగా గరం గరంలా మంచిగా మసాలా చల్లగా నీళ్ళు తాగితే మస్తు కిరాక్ అనిపిస్తుంది. మీకు ఎంతమంది ఇష్టమో సోడా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి సోడా ఎట్లా తయారు చేస్తున్నారు చూడండి. సోడా తాగేటప్పుడు కింద మంచిగా ఇట్లా ఫస్ట్ ఇట్లా వేయంగానే పైన మొత్తం మూతి మీద పడితే చూసిర్రా, అది వేరే లెవెల్ అనిపిస్తుంది. చూడండి ఎట్లుంది ఎండకి సోడా. పైన ఎండ చంపుతుంది. ఏంటిది పుచ్చకాయ వాటర్ మిలన్. నా తెలుగు మీడియం కాబట్టి అట్లా చెప్పిన. అయ్యో నీకోసం కొత్తిమీర, మెంతి, పుదీనా. కాదు వంట మనిషివి నువ్వు. సో ఇది మటన్, ఇవి డాగ్స్ కి కింద. మా బాబీ వాడు ఎప్పుడు పెడతానా చూసుకుంటూ కూర్చుంటాడు అనమాట. బాబీ దోసకాయలు బక్కాయి తెస్తేమో సరేనా, అప్పుడప్పుడు ఇంట్లో హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్. అది వీడియో కోసమే ఫ్రెండ్స్. అది కట్ చేస్తా కానీ వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ. అయిపోయింది. నెక్స్ట్ పని ఏమైనా ఉందా చెప్పండి. బాత్రూమ్ అడిగి అయినది వీటికి మటన్ మంచిగా కలిపిర్రు చూడండి.
ఎర్రగా అయింది మటన్. కారం పొడి ఉప్పేసి పెట్టిల్లు అంటున్నారు. ఏంటిది ఉల్లిగడ్డ ఫ్రైయా? మటన్ లకు పోతుంది. బగారా ఎత్తురు బగారా. ఇది మటన్ లకు చాలా ఒక నిమిషం వేసాను. ఇప్పుడు సండే వస్తే మీ ఇంట్లో ఇట్లే ఉంటుందా? కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. మా ఇళ్ళకి ఇట్లున్నదా? ఈ చెంచా గదాన్ని మీద పెట్టుకుంటారా? సుర్రా కాలేంది. ఇంత పని అయింది. డామెట్. నాకు కూడా కాలింది. దానికి అది బాగా వేడున్నది. అది వేడి మీద ఇస్తారు. అంత ఎందుకు ఇస్తారు? బర్రె లెక్క మా అన్నయ్య తింటాడని చెప్తాను. బుక్కలు అన్నాకి తింటాను. అయితే అందరు తిక్కి మనం అన్నం వండుతాం. బియ్యం ఆపుతాయి. ఇక బియ్యం ఆపు, వాళ్ళ మందం ఆపు. వైట్ రైస్ వైట్ అన్నం వండుతాం. మరి వైట్ ఎందుకు బాగా ఎట్లా వేసే దాంట్లో అయితే అబ్బా. మా మందం వేసుకో. మోర్ అప్డేట్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.